అబ్రహాము గారు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇది తప్పు కదా, అతను విశ్వాసులకు తండ్రిలా అవుతాడు. రైట్. అబ్రహాము గారు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇది తప్పు కదా అన్నారు కదా, ఇది ఏం కదా, తప్పు కదా, అతను విశ్వాసులకు తండ్రిలా అవుతాడు. ఇక్కడ 2 ప్రశ్నలు మీరు వినాలి. మొదటిది, అబ్రహాము కూడా మనలాంటి మనిషి. అబ్రహాము కూడా మనలాంటి మనిషి. అతన్ని దేవుడు పెళ్ళికి ముందు పిలిచాడా, పెళ్ళి అయ్యాక పిలిచాడా? కదా, పెళ్ళి అయ్యాక పిలిచాడు. ఇది ఒకటి క్లారిటీ అయిపోయింది. పెళ్ళి అయ్యాకనే అతను దేవుడు పిలిచాడు, అతను పిలిచిన తర్వాతనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, పెళ్ళికి ముందు అయితే కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ. ఇక రెండోది, మీరు అడుగుతున్న ప్రశ్న ఏ కాలానికి సంబంధించింది అనేది కూడా చూడాలి. ఏ కాలానికి సంబంధించింది? మెసొపొటేమియా నాగరికత కాలానికి సంబంధించింది. మెసొపొటేమియా నాగరికత కాలం. ఇప్పుడు మొన్న మేము పాట కోసం షూటింగ్కి వెళ్ళి వస్తుండగా రెహమాన్ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు షూట్ చేయడానికి వచ్చాడు నాతో పాటు. ఈ తమ్ముడిని నేను ఒక క్వశ్చన్ అడిగా, అరే తమ్ముడు, మీలో చెల్లిని పెళ్లి చేసుకుంటారనేదో ఒక వాదన ఉంది, ఇది నిజమేనా అని అడిగితే అదేం లేదన్నయ్య నాకు తెలిసి, అంటే అక్కా చెల్లెళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. అక్కా చెల్లెళ్ళ పిల్లలు కూడా మనం ఏమనుకుంటాం? మీరు చెప్పండి, ఏమనుకుంటారు? ఈ తరంలో మాట్లాడుతున్నాను నేను. అబ్రహాం గారు గొడవ వదిలేయండి. ఈ తరంలో అక్కా చెల్లెళ్ళ పిల్లల్ని ఏమనుకుంటాం? పిన్నిగారి పిల్లలు నాకేమవుద్ది? పిన్నిగారి అమ్మాయి చెల్లెలే కదా అవుతుంది. సో అంటే పిన్నిగారి అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారని కొంతమంది అన్నయ్య అని చెప్పాడు. కొన్ని చోట్ల అన్నదమ్ముల పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారట. కొన్ని సంప్రదాయాల్లో, మన భారతదేశంలోనే నార్త్ సైడ్ కొన్ని సంప్రదాయాల్లో పెళ్ళిళ్ళు చేస్తారు. ఇక్కడ అబ్రహాం పెళ్లి చేసుకుంది ఓన్ సిస్టర్ని కాదు, అంటే వాళ్ళ తల్లికి పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అబ్రహాము. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? తన తండ్రికి వేరో భార్య ఉందట, ఆ భార్యకి పుట్టిన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంటే మెసొపొటేమియా సంప్రదాయంలో తల్లులు వేరైతే పెళ్ళిళ్ళు చేసుకునేవారు, అది వాళ్ళ సంప్రదాయం, అది ఆ జాతి ఆచారం. ప్రతి దేశంలో కొన్ని జాతులు, కొన్ని ఆచారాలు, కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. ఆ ఆచార సంప్రదాయాలు బట్టి చాలామంది పోతున్నారు. ఇప్పుడు అంతెందుకు, మన వాతావరణంలో అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటారు, కొంతమంది చెల్లెలు కూతుర్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా చెల్లిగారు అమ్మాయి పెళ్లి చేసుకున్నాను అన్నాడు ఒక ఆయన. అక్క కూతురిని కూడా, అంటే మేనమామ, అక్క కూతురిని పెళ్లి చేసుకుంటాడు, అతను కూడా ఎవరు? మేనమామ. కొన్ని చోట్ల దాన్ని ఒప్పుకోరు. సో ఇవన్నీ కూడా ఎప్పుడో ఓల్డ్, ఏనాటి కాలం అది. ధర్మశాస్త్రం రాకముందు ఆజ్ఞలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఆజ్ఞ లేనప్పుడు జరిగిన దాన్ని చూసి ఇది తప్పు కదా అని నువ్వు ఎలా డిక్లేర్ చేసేస్తావు? చెప్పు. ఇది తప్పు కాబట్టి ఇంక విశ్వాసులకి తండ్రి కాకుండా పోతాడా? దావీదు ప్రవక్త కాకుండా పోతాడా పాపం చేసినందుకు? ప్రవక్తేనా? రే మీలో ఎవరు నీతిమంతులు ఉన్నారో ఒకసారి చెప్పండి, చెయ్యొత్తండి. నేను పరిపూర్ణంగా నీతిమంతుణ్ణి అన్నవాళ్ళు చెయ్యొత్తండి. నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఈ మైండ్ సెట్ కూడా మారాలి. మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మచ్చలేని మనిషిని నేను, అందరికీ మచ్చలున్నాయి అనుకుంటాం మనం. కానీ మనకి ఎంత పెద్ద మచ్చ ఉందో మనకు తెలియదు. అసలు మనం మచ్చలేని వాళ్ళు అనుకుంటాం మనం. అందుకే మనకి భక్తులు కూడా ఎలా కనబడతారు? పాపాత్ముల్లాగా కనబడతారు. దాదాపు మీరు అడుగుతున్న ప్రశ్న, అదో 2000, ఇదో 2000, 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు దగ్గర. అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, అప్రాక్సిమేట్లీ 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు మీరు. 4000 సంవత్సరాల కిందట, అది మెసొపొటేమియా నాగరికతలో వాళ్ళు ఎలా బతికేవారో, వాళ్ళ సిద్ధాంతాలు, హరప్ప, మొహెంజోదారో, సింధు నాగరికతల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చరిత్ర చెప్తోంది. ఈజిప్షియన్ సంస్కృతి ఎలా ఉండేదో చరిత్ర చెప్తోంది. చరిత్ర చదువుతుంటే వాళ్ళకు వావి వరుసలో పద్ధతిలో కొన్ని విచిత్రంగా ఉండేవి. మనకి వచ్చేసరికి కొన్ని విచిత్రంగా వచ్చాయి. ధర్మశాస్త్రం వచ్చాక ఇంకొన్ని మారాయి. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? అబ్రహాం కాలంలో రాలా, మోషే కాలంలో వచ్చింది. మనం చదువుకుంటున్నటువంటి కొన్ని పుస్తకాల్లో కూడా, మన ఇండియన్ మైథాలజీలో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. గ్రీక్ మైథాలజీలో కొన్ని ఉన్నాయి, రోమన్ మైథాలజీలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ వచ్చాక ఒక లెక్క, ఆజ్ఞ రాకముందు మరొక లెక్క. అర్థమైందా పాయింట్?
ఆజ్ఞ వచ్చినప్పుడే పాపం అమల్లోకి వస్తుంది, ఆజ్ఞ రానప్పుడు పాపం అమల్లోకి రాదు. సో కాబట్టి అబ్రహాం గారు ఏ తప్పు చేయలేదు. అబ్రహాము ఓన్ తల్లి కూతురుని చేసుకోలేదు పెళ్ళి అయినా.